వార్డు మెంబర్ కాంచెల్లి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ ఏది కావాలన్నా ఓటర్ దేవుళ్ళు దలుచుకుంటేనే అవుతారు. వాళ్ళకి నచ్చితే పదవి, లేకుంటే ఇంటికి. కానీ కొన్ని పదవులు అట్లా కాదుల్లా, సర్కారోళ్ళు సీదా ఇచ్చేటి ఉంటాయి. నలుగురికి ఎక్కరికొచ్చే పనులు చేసేటోళ్లను పెద్దల కింద గౌరవిస్తానికి శాసన మండలికి పంపిస్తారు. గాళ్ళ గురించే గీ వార్త. కోదండరాం సార్ని ఎమ్మెల్సీ పదవిలోకెళ్ళి తీసేస్తానికి కారోళ్ళు మస్తు కుట్రలు చేస్తున్నారని ఓయూ మీటింగ్ లో గరమైండు సీఎం సారు. కోట్ల రూపాయలు పెట్టి పెద్ద పెద్ద న్యాయవాదులను తీసుకొచ్చి ప్రొఫెసర్ కోదండరాం సార్ని ఎమ్మెల్సీగా తొలగించారు. ఏం పైశాచికానందమైంది, ఏం శునకానందం. మీ ఇంటిల్లి పాది మంత్రులు ఉండొచ్చు, ముఖ్యమంత్రి ఉండొచ్చు, ఎమ్మెల్సీలు ఉండొచ్చు, ఎంపీలు ఉండొచ్చు, అన్నీ మీ కుటుంబం ఉండొచ్చు. కానీ పొలిటికల్ చేసి చైర్పర్సన్గా పనిచేసిన కోదండరాం గారు ఒక ఎమ్మెల్సీ ఉంటే మీ దుఃఖమేందని అడుగుతున్నాను. పాత గవర్నమెంట్ లో 2 ఎమ్మెల్సీ సీట్ల కోసం రాజ్భవన్ కు పంపిన పేర్లను అప్పటి గవర్నర్ పక్కకు పెట్టింది. ఇంతలోనే గవర్నమెంట్ మారింది, గవర్నర్ మారిండు. వీళ్ళు తెలంగాణ ఉద్యమాన్ని ముంగడబడి నడిపిండ్రని కోదండరాం సార్ ను జర్నలిస్ట్ అమీర్ అలీ ఖాన్ సార్ల పేర్లు పంపితే ఓకే అయినాయి. అయితే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సుప్రీంకోర్టుకు పోతే పదవుల మీద స్టే ఇచ్చి కేసును 17 తారీఖు వాయిదా వేసింది. ఒకవేళ ఫైనల్ తీర్పులో కూడా మాజీలు అయితే గిట్లా చేస్తారట. నేను మళ్ళీ చెప్తున్నా, సార్ను 15 రోజులలో మళ్ళీ ఎమ్మెల్సీకి పంపుతాం. ఎవడడ్డం వస్తాడో చూద్దాం. మళ్ళా వీళ్ళిద్దరి పేర్లే పంపితే అప్పుడు ఆపేతానికి కోర్టులకు పోతానికి ఛాన్స్ ఉండదు. అంటే సార్ పదవి ఏడాదికే పోయినా 4 రోజులకే మళ్ళా ఎమ్మెల్సీ అవుతాడు అన్నట్టు. నా మీద తీటు ఉందంటే నేను అర్థం చేసుకుంటా. ఆ సార్ ఏందే పాపం, ఇంటి తలుపులు వాళ్ళ కొట్టినా ఏమనలే సారు.